చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని ఏ పరిచయం లేని జగన్మోహన్ రెడ్డి గారు అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మిమ్మల్ని పిలిచి అక్కడ అంత పెద్ద కూర్చోబెట్టారు మిమ్మల్ని? అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ, అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా తెలుసు నేనంటే. సో అక్కడ ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయనకి ఇది పెట్టారు, నాడు నేడు ప్రపోజల్. ఆయన డిస్కషన్ అయినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కోరిక కోరాడు, సార్ నాకు మీరు ఒక వ్యక్తిని ఇవ్వగలిగితే ఈ ప్రోగ్రామ్ నేను బ్రహ్మాండంగా చేస్తాను అని అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినప్పుడు, సరే మీరు ఎవరైనా తెచ్చుకోండి అంటే, తెలంగాణ సరే మరి ఆయన పర్లేదా అంటే, తెలంగాణ పర్లేదు తెచ్చుకోమని చెప్పిండట. సో ఆ రకంగా నన్ను అక్కడ పొజిషన్లో పెట్టారు. సో ఫస్ట్ 3 months నేను చేస్తున్నది పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం కాలే, కొంచెం అసహనంతో ఉండే ఫస్ట్ 3 months 4 months. సో 3-4 months తర్వాత ఆయన ఫీడ్బ్యాక్ వచ్చేసింది, అమ్మ సార్ ఇది ఇట్లా చేస్తే మాత్రం మనకు మంచి పేరు వస్తుంది. ఇక దాని తర్వాత వెనుక తిరగలేదు. సో టోటల్గా నేను చెప్తే అదే టోటల్గా నాడు నేడు పథకం అసలు బ్రహ్మాండంగా నచ్చింది, అనుకున్నట్టు చేశాను క్లియర్గా. ఎక్కడ జగన్ గారి యొక్క విజన్ మంచిది అని మీకు అనిపించింది? 100% మంచి విజన్ కదా అది, బ్రహ్మాండం. నాట్ ఓన్లీ నాడు నేడు, ఈవెన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి సలహాలు తీసుకునేవాడు. సో ఇంప్లిమెంట్ చేసేవాడు. సో ఎడ్యుకేషన్ వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి నేను 100కి 85 మార్కులు ఇస్తాను పక్కా. సో బట్ ఇంకా చేయాల్సిన చాలా ఉంది. విద్యారంగం గురించి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు, విద్య గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు కదా, ఎందుకు విద్య అంటే మీకు అంత అభిమానము? ఈ 2 రాష్ట్రాల్లో విద్యారంగము ఏ రాష్ట్రంలో ఎక్కువ పటిష్టంగా ఉందంటారు అసలు? మీరు ఇక్కడ కూర్చున్నందుకు కారణము విద్య, నేను ఇక్కడ కూర్చున్నందుకు కారణము విద్య కదా. మనందరం పేదరికం చూసిన వాళ్ళమే. సో విద్యని ఇస్తే మీకు స్కిల్స్ ఆటోమేటిక్గా మీరు తెచ్చుకుంటారు, ఆటోమేటిక్గా మీరు ఎంపవర్మెంట్ వస్తుంది, మీకు ఆటోమేటిక్గా మీ యొక్క బతుకు తెరువు సెటిల్ అయిపోద్ది. సో క్వాలిటీ విద్య ఉండగలిగితే ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అండి. పేదరికం నిర్మూలన అంటే ఒక సొసైటీ డెవలప్మెంట్ కావాలంటే, ఒక పేదరికం లేకుండా ఉండాలంటే, అందరూ హ్యాపీగా ఉండాలంటే విద్య ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ 1. అందుకనే నేను రకరకాల ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ చేశాను, రకరకాల జీవనోపాధుల ప్రోగ్రామ్ చేశాను. అవన్నీ చేసిన తర్వాత నాకు లాస్ట్గా అనిపించిన రియలైజేషన్ ఏంటంటే విద్యనే ఫస్ట్ ప్రయారిటీ ఎనీ గవర్నమెంట్కి. సో అది ఇంపార్టెంట్ అది. సో అలాంటిది ఇక్కడ కేసీఆర్ గారు చేయకపోవడం అనేది నాకు చాలా నా కోపానికి కారణం అదే అనమాట. సో ఈరోజు దేశం మొత్తంలో కూడా ఢిల్లీలో బాగా చేస్తున్నారు డెఫినెట్గా. సో డెఫినెట్గా ఆంధ్రలో బాగా చేస్తున్నట్టు లెక్క ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇక్కడ అసలు మొత్తానికి 0. ఇప్పుడు నిన్న పేపర్లు వచ్చింది కదా. సో మనము బాటమ్ మోస్ట్ 7th ర్యాంక్లో ఉన్నాం. సో ఈరోజు 6,800 పాఠశాలలలో, మన రాష్ట్రంలో 30,000 పాఠశాలలు ఉంటే అందులో 6,800 పాఠశాలలో ఒక్క టీచరు 5 తరగతులు చదువు చెప్పాలట. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇట్లా? ఒక్క టీచరు ఒకటే క్లాస్ రూమ్లో 5 తరగతులను కూర్చోబెట్టి చదువు చెప్తాడు కన్నా, అదేం చదువు అది చదివేనా? ఎందుకు ఉండాలా మనం అక్కడ? మనకి ఎంత పేదరికంలో ఉన్నామా? నేను వాళ్ళ పొద్దున అదే ట్వీట్ చేశాను. నేను వాళ్ళ అంటే ఇంత దారుణంగా ఏపీలో కూడా ఉంది, ఏపీలో కూడా ఉందా? అది ఏపీలో అందుకే అంటున్నా, ఏపీలో ఇంకా చేయాల్సింది ఉంది, అదే అంటున్నాను. అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా 12,000 స్కూళ్ళు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఎందుకంటే ఈ ఏపీలోనేమో టీచర్లు యూనియన్లు అది ఆ భయం ఉంది, ఇక్కడ ఆ భయం లేదు. ఇక్కడ చేయాలనుకుంటే అంటే ఇష్యూ టీచర్లను పక్కన పెట్టండి. ఇష్యూ ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్. అందుకే ఇందాక నేను 600 మండలాలు ఉన్నవి, మీరు 5 స్కూల్ కట్టమంటున్నాను నేను. సో నాకు ఈ పిచ్చి స్కూల్, చిన్న స్కూల్, ఈ బుల్లి స్కూల్ తీసిపడాయి, అవసరం లేదు. ఈ సింగిల్ టీచర్ స్కూల్, సింగిల్ క్లాస్ రూమ్ స్కూల్ వద్దు. సేమ్ ఓకెడ్జీ స్కూల్ నువ్వు మండలానికి 5 కడితే నీకు ఏమవుతుందంటే, సో నువ్వు క్లియర్ కట్గా మండలానికి సగటున నీకు 45 గ్రామాలు ఉంటాయి అబ్బా. ఈ 45 గ్రామాల నుంచి ఒక్కొక్క 5 గ్రామాలకి ఒక బస్ పెట్టు, ఈ స్కూల్కి నువ్వు ట్యాగ్ చేసాయి. కావాలనుకుంటే నువ్వు అంగన్వాడీ సిస్టమ్ని LKG UKG వరకు పెట్టుకో. ప్రతి గ్రామంలో LKG UKG అక్కడ అంగన్వాడీ టీచర్లకి చక్కగా ఒక ఇంగ్లీష్ నేర్వలిగే ఒక అంగన్వాడీ టీచర్ని పెట్టు, ప్రతి గ్రామానికి ఒక్కరిని పెట్టు, అక్కడికి అది LKG UKG అయిపోద్ది. దాని తర్వాత నువ్వు ఈ సిస్టంలో 5 మండలానికి 5 స్కూళ్ళు పెట్టేసి బస్సింగ్ సిస్టమ్ పెట్టగలిగితే అయిపోతుంది పని. బ్రహ్మాండమైన విద్య వచ్చేస్తుంది నీకు. అది డూయబుల్ థింగ్. అది నేను భూపాలపల్లి కలెక్టర్ ఉన్నప్పుడు అదే బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాను నేను. ఇంత ఉన్న నిజాయితీగా ఉండే ఆ మురళీ ఆకునూరి గారు భూపాలపల్లి కలెక్టర్గా ఉన్నప్పుడే అనుకుంటే ఒక వరల్డ్ టీబీ డే రోజు అందరూ కూడా క్షయవాదితో బాధపడుతుంటే దానికి నిర్మూలంగా వన్యప్రాణులుగా ఉన్న అడవి పందులను చంపుకు తినండి, వాటి మాంసం ఎక్కువ తింటే ఇవన్నీ రావు, బలంగా ఉంటారు, ప్రోటీన్ వస్తుంది మనకు, అది ఇదని మాట్లాడే పెద్ద వైరల్ అయింది కదా అప్పుడు సార్ అది. మరి ఇప్పుడు నాకు సమస్య అంత ఏంటంటే, నేను ఒక 10 సంవత్సరాల ముందు ఉంటాను అందరికంటే. ఇప్పుడు నేను ఆ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే తిట్టిండు కేసీఆర్ గారు, ఈ రోజు ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్ డిక్లేర్ చేసిండు, అవునా? ఇప్పుడు ఆ రోజు నేను పందుకూర తినమన్నాను, సో పందుకూర తినమన్నాను, ఈ రోజు అది వన్యప్రాణి చట్టం నుంచి బయటకు లాగేసిండు. ఇప్పుడు
డిఎఫ్ఓ కెన్ పర్మిట్ టు కిల్ ది పిగ్స్. మొన్న ఈ మధ్య వచ్చింది, అది చట్టంలో మార్పు వచ్చింది. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను జిల్లాను ఓన్ చేసుకున్నానండి. సో భయంకరంగా ఓన్ చేసుకున్నాను. ఒకటే అనుకున్నాను, నేను అక్కడ 4 సంవత్సరాలు ఉంటాను, 4 సంవత్సరాలు మొత్తం పేదరికం లేకుండా మొత్తం బ్రహ్మాండంగా ఆ జిల్లాను తీర్చిదిద్దితే మిగతా దేశం అంతా కాపీ కొడుతుంది అనుకున్నా. యాక్చువల్గా ఆటోమేటిక్ అట్లా అయింది కూడా. సో అక్కడ నేను ఆ రోజు మాట్లాడిన విషయం ఏంటంటే అక్కడ నేను గ్రామాలు తిరిగాను, పడుకున్నాను కాబట్టి ఏమవుతుందంటే చాలా మంది ట్రైబల్స్ కోయ వాళ్ళు, నేను చెప్పేది వాళ్ళు వెస్టర్న్ కింద కన్వర్ట్ అవుతున్నారు. వెస్టర్న్ కింద కొంత ఈ మతం గీతం ఉంటుంది కదా, వాళ్ళు కన్వర్ట్ అయిపోతున్నారు. అయిపోయి ప్రోటీన్ తగ్గడం మూలాన వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిని టీబీ వస్తుంది. మా డేమండ్ వచ్చి అడిగాను, ఏంది స్టాటిస్టిక్స్ ఏంటి, నువ్వు ఈ టీబీ తినడానికి ఇప్పుడు చేయడం ఏంది, మనము అది అవసరం ఉందా టీబీ అంటే, సార్ రోజుకి ఎక్కువైతున్నాయి సార్ టీబీ. ఎందుకు ఎక్కువైతున్నాయి అంటే ఇది ప్రోటీన్ లేక, సో ఇమ్యూనిటీ లేక. ఇంకోవైపు ఏమో రైతులు గగ్గోలు అడవి పందులు ఎక్కువైపోతున్నాయని, వీళ్ళు తినడం ఆపేసింది కదా, అడవి పందులు పొలాల మీద దాడులు చేస్తుంటాయి. సో వాళ్ళు పాపము రాత్రులు నిద్రలేక భయంతో వాటిని తరుముకుంటూ సో వాటితో సహవాసం చేస్తున్నారు భయంకరంగా. అవి చాలా ఒక్కోసారి వైల్డ్గా ఉంటాయి, చంపేస్తాయి కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో నాకు ఒకటే అనిపించింది, అప్పుడు నేను చాలా క్యాజువల్గా అన్నాను, అంటే విజ్ఞతతో అన్నాను, అది తింటే వీటి ప్రోటీన్ వస్తుంది, వీళ్ళ టీబీలు కానీ మిగతా ఆరోగ్యంగా తయారవుతారు, టీబీ లేకుండా ఇటువైపు రైతులు బెనిఫిట్ అవుతారు. అదే నథింగ్ రాంగ్ అందులో. యాక్చువల్గా ఇప్పుడు కలెక్టర్ అనేవాడు ప్రజల గురించి ఆలోచన చేయాలి డెఫినెట్గా. సో అందులో చిన్న టెక్నికల్ పొరపాటును మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సో అందుకని ఆ రోజు అనాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే కరెక్ట్ అంట నేను. చేయాల్సిన పని అది. చట్టాలు ఏముందండి, చట్టాలు మనమే మార్చుకుంటాము, చట్టాలు ఏమి పైనుంచి ఎక్కడి నుంచి రావు కదా. చట్టం మనం ఉత్తగా రాసుకుంటే మారిపోద్ది, ఏముంది సింపుల్గా. పాలకులు చుట్టాలు అయిపోయిన రోజులు అయిపోయాయి, అంతకంటే ఇంకా చట్టాలు ఎట్లా తయారు కూడా నాకు తెలుసు కదా, వెరీ సింపుల్. ఎందుకండి ఇప్పుడు ఈ చట్టానికి లోబడి కూడా ఎంతమంది పరిపాలన చేస్తున్నారు, ఎంత దారుణంగా పరిపాలన చేస్తున్నారు ఈరోజు చూస్తున్నాం కదా. అలాంటిది మనం ఒక మంచి పనిని చట్టాన్ని అటెండ్ చేస్తే కూడా ఏం కాదు కదా. మీకు పెద్ద పుల్లితో ఏమైనా స్నేహం ఉన్నిందా? అది ఆర్ఎన్బి ఇంజనీర్ గా పనిచేసేవాళ్ళు కాంట్రాక్టర్లతో గొడవ పడి వాడు ఇచ్చే వెహికల్ ని కూడా పంపించేసి మీరు అదే అడవిలోనే నడుచుకుంటూ వెళ్ళిపోవడము, పడుకోవడం అంతా జరిగింది. పెద్ద పులి ఉంది, ఒక్కటి కాదు, అప్పుడే 16 పెద్ద పులు ఉన్నాయి చిన్న అడవిలో. వాటితో ఏమైనా సహజీవనం చేశారా మీరు, ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అదేమన్నా చెప్తారా ఆ విషయం ఏమన్నా? అక్కడ అంటే లోకల్ వాళ్ళని ఒకటే చెప్పిన వాళ్ళు, సార్ మీరు ఇట్లా ఒక్కరే పోతున్నారు, పెద్ద పులు కనబడితే గ్యారెంటీగా కనబడ్డాయి కూడా, మీరు ఒకటే చేయాల్సింది ఏంటంటే పెద్ద పులు కనబడ్డప్పుడు అట్లా ఆగి ఉండండి, వెనక పరిగెత్తద్దు. వెనక పరిగెత్తితే ఇది నేను తినే జంతువు అనుకొని నేను కనబడుతుంది. నువ్వు అట్లా పరిగెత్తితే పెద్ద పులికి ఏంటంటే దాని లెన్స్లో దాన్ని బట్టి మనము చాలా పెద్దగా కనబడతాం చాలా, అందుకని మనల్ని అటాక్ చేయదు. సో నువ్వు పరిగెత్తితే అటాక్ చేస్తుంది. సో అది చెప్పి నాకు సీక్రెట్. అందుకే ఆ సీక్రెట్ పర్ఫెక్ట్ ఉందని చెప్పేసి, ఎందుకంటే అప్పటికల్లా హిస్టరీలో చరిత్రలో మహదేవ్పూర్ చరిత్రలో కాళేశ్వరం చరిత్రలో ఇప్పటివరకు పెద్ద పులి తినలే, మనిషిని తినలే. మనిషి మాంసం అలవాటు అయితే మ్యానేటర్ అయిపోద్ది, కానీ అక్కడ అలాంటిది లేదు కాబట్టి నేను ధైర్యంగా ఈ ప్రిన్సిపల్ని పెట్టుకొని నేను నడుచుకుంటూ వచ్చేది. పాపం నడుచుకుంటూ పోతున్నప్పుడు పక్కనే పెద్ద పులి పోతుండేటివి, అప్పుడే ఈ కలేబరాలు కనబడుతుండేవి ఫ్రెష్గా, అప్పుడే తిని బ్రేక్ఫాస్ట్ తిని అది లోపలికి పోయి అన్ని కనబడుతుండేవి, పగ్ మార్క్స్ కనబడుతుండేవి, అరుపులు కనబడుతుండేవి, అన్ని చాలా సహజం. పెద్ద పులి మాత్రం ఎప్పుడు మీకు ఎదురు పల్లె, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.